శ్రీ వసంతరావు వెంకట్రావు గారి జగత్తు జీవం రెండవ భాగం. సీరియల్లో మనకి 4వ భాగం ఆయన రాసిన దానిలో, పుస్తకాల్లో 4వ భాగం, మన సీరియల్లో 4వ భాగం. అందులో జగత్తు జీవనం 2వ. నాలుగవ భాగంలో జగత్తు జీవం ఉండేదన్నమాట. 14/12/25 జగత్తు జీవం. జీవం దిగ్వలయాన్ని చిక్కని చీకట్లు ఆవరించుకున్న నిశా సమయంలో గగన అభిముఖుడై నానా వర్ణ దీపికలలాగా వెలుగొందే తారకా నివహాన్ని తదేక ధ్యానంతో చూస్తే మానవుడి హృదయం విపరీత యోచనా పరంపరల ఆలవాలం అవుతుంది. విశాల ఆకాశంలో సూక్ష్మ కణాలు లాగా గోచరించే నక్షత్రాల గురించి యోచించే సమయంలో సృష్టి విచిత్రాలు మనోరంగంలో దృశ్యాలలాగా పరిగెడతాయి. అప్పుడు ధరాతలంపై అసంఖ్యాక జీవ సంచయాల జన్మ వృత్తాంతం, జీవకోటి ప్రాప్తిస్తున్న భవిష్యద్గతి తెలుసుకోవడానికి చిత్తం కుతూహలం పొందుతుంది. బహుక్లిష్టమైన ఇలాంటి వివాద విషయాలకు ఇదమిద్దమని సమాధానం ఇయ్యలేకపోయినా బుద్ధి కుశలత చేత జీవులలోని అగ్రస్థానం అలంకరించిన మానవుడు తన సూక్ష్మ గ్రహణ శక్తిని ఉపయోగించి ప్రకృతి రహస్యాలను భేదింపటానికి ప్రయత్నం చేస్తూ కొంతవరకు ఉత్తీర్ణుడవుతుంది. నిర్మలాకాశంలో గోచరంగా, అసహాయ నేత్రానికి అగోచరంగా ఉన్న నక్షత్ర సముదాయంలో మన భూమి కన్నా చిన్నవి కొద్ది మాత్రమే ఉన్నాయి. లక్ష కొలది భూగోళాల అవలీల కుక్షి అందు ఉంచుకున్నటువంటి పొట్టలో నక్షత్రాలు నభూమండలలో అత్యధికంగా ఉన్నాయి. కోటాను కోట్ల ప్రపంచాలు అతి సులభంగా గ్రహించగల బృహత్తర తారకలు, నక్షత్రాలు అక్కడక్కడ. నక్షత్ర సంఖ్య ఎంతో చెప్పలేం, దురూహ్యం, ఊహించడమే కష్టం. భూలోక సమస్త సముద్ర తీరాలపై ఎన్ని ఇసుక రేణువులున్నాయి. సుమారు అన్ని తారక నక్షత్ర జగత్తులు ఈ లోకంలో కలవు. విశాల ఆకాశంలోని వీటి ద్రవ్యం మ్యాటర్తో సరితూస్తే మన భూమి ఎంత అల్పమో అర్థమో. ఆకాశ సంచారం చేస్తున్న తారకావళిలో కొన్ని కృత్తికా మృగశిరలాగా ఘనంగా ఏర్పడి పరస్పర సహాయంతో చరిస్తారు. సంఖ్యాధికం నిస్సంగ పాంధ సందోహంలాగా, అంటే ఎవరు లేనట్టుగా పరిభ్రమిస్తారు. ఈ అనంత విశ్వంలో తిరగటం చేత ఒక నక్షత్రం ఇంకొక నక్షత్ర ప్రాంతానికైనా రావటానికి చాలా కష్టం. ఆకాశంలో ఏకాకిగా గమించేటువంటి ఒక్కొక్క తార అపార సముద్రంలో ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి ఓడలాగా కనిపిస్తుంది. విశ్వ అర్ణవం సముద్రంలో యాత్ర సాగించే నక్షత్ర నౌకలలో చాలా దగ్గరగా ఉన్న పై ఏ రెండిటికైనా మధ్య దూరం కనీసం 10,00,000 యోజనాలు ఉండటం చేత అవి పరస్పరంగా కనుచూపు మేరకు రావటమే కష్టం. కానీ కొన్ని మహార్బుదాల పూర్వం ఒక అపూర్వ విషయం సంభవించిందని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక బృహత్తారకాశంలో, అంటే తారలు ఉన్న ఆకాశంలో తన దారినది పోతూ సూర్యుని కనుచూపు మేరకు రావటం తటస్థించి మన సముద్రాలలో
సూర్యచంద్రుడు ఏ విధంగా కెరటాలు ఉద్భవింప చేస్తున్నారు, అలాగే ఈ తార కూడా పరస్పర ఆకర్షణ శక్తి మూలంగా సూర్య ద్రవ్యాన్ని కలచి తరంగాలను కల్పించి ఉండవలె. స్వల్ప రాశి అయిన చంద్రుడి చేత కలిగే చిన్న కెరటాలలా కాక అవి అత్యద్భుతంగా ఉండాలి. ఆ తార నక్షత్రం సూర్యుడి దగ్గర రాస్తుండగా పరస్పర ఆకర్షణ శక్తి ఎక్కువవుతూ ఆ తరంగాల నుండి ఒకటి ప్రళయ తరంగ టైడల్ వేవ్ అయి సూర్య ఉపరి భాగాన్ని క్రమి అపరిమిత ఆకృతిని పొంది ఉండవచ్చు. ఆ నక్షత్రం సూర్యుని సమీపిస్తున్నంత కాలం ఆ ప్రళయ తరంగం వృద్ధి అవుతూనే ఉండాలి. ఇలా క్రమక్రమంగా సూర్య సమీపానికి వస్తున్న నక్షత్రం తిరిగేటువంటి పరస్పర ఆకర్షణ శక్తి మితిమీరి ప్రళయ శక్తి అవటం చేత అపరిమిత ఆకృతిగా ఉన్న సూర్య ద్రవ్యం చిందర వందరే సముద్ర తరంగ నురుగు అన్నట్లుగా ఆ శకలాలను చిమ్మి ఉండ. తార తన దారిని పోగా దాన్ని ఆశ్రయించి వెన్నాడలేని ద్రవ్యఖండ సూర్యుడికి దూరంగా ఉండి గ్రహాలై సూర్యుడి చుట్టూ నిత్య ప్రదక్షిణాలు చేస్తూ ఉంది. వాటిలో మన భూమి కూడా ఒకటి, నవగ్రహాల్లో ఒకటి. సూర్యుడు, నక్షత్రాలు చాలా వేడిగా ఉన్న అగ్ని గోళ. మన భూమి మీద ఉన్న జీవం కంటే జీవం పుట్టడానికి, అక్కడ పెరగటానికి వీల్లేనంత టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. రవి నుండి పైకెగసిన గ్రహాలు మొదట్లో అత్యధిక ఉష్ణోగ్రత కానీ క్రమంగా అవి చల్లబారి అంతర్ ఉష్ణాన్ని కోల్పోయి లోపలుండే వేడి కోల్పోయి ఇప్పుడు వేడిమి కోసం సూర్య ఉష్ణ ప్రసారం మీద ఆధారపడి ఉంటాయి. కాలక్రమాన పునరుత్పత్తి మరణాలు తప్ప వేరొక కార్యనిర్వహణానికి సామర్థ్యం లేదు. చిన్న క్రిమి కీటకాది రూపంలో భూమిలో జీవం ప్రారంభమై నిరాడంబరమైన ఇలాంటి ప్రారంభ దశ నుండి వచ్చినటువంటి జీవవాహిని మహత్తర క్లిష్ట పరిస్థితులు కలిగి పెంపొంది రసబంధురాలై వాంఛా సముచింతాలై మాధురీధురీనులై ఆధ్యాత్మిక చింతానికేతనాయతకమ్ములై వర్తిల్లు జీవులకు ఆవలమై అంటే ఆవాసమై పరిణమించి సూక్ష్మవాలుకాకడ ప్రాయమైన భూమిపై నివసిస్తున్న మనం కాలాకాశ సంచరిత వసుధ కుక్షిలో ఉంచుకొని జగత్తు యొక్క యథార్థ ప్రయోజనాలను విమర్శింప పూనుకుంటారు. కావాలంటే సృష్ట్యాది మానవ చరిత్రలంతటిని క్షణకల్పంగా అనిపించే ఊహాగమ్యమై దీర్ఘ పరంపరంగా ఉంది. ఆకాశం అంటే అనంతమై తారకాగ్రహాల పరస్పర గణిత దూరస్థాలు కావించి ఏకాకులుగా ఉండేటట్లు భ్రమింపచేసేది. విశ్వద్రవ్యమంటే అపరిమితమై మన భూద్రవ్యాన్ని చెప్పరానన్ని రెట్లు ఎక్కువగా ఉంది. కనుక విశ్వద్రవ్యంలో యూనివర్సల్ మ్యాటర్లో అభిప్రాయం కన్నా సూక్ష్మమై కాల మహార్ణవంలో కాల సముద్రాలు ఆకాశ విభాగం చేత ఏకాకి అయి పురించేటువంటి భూమి పైన ఉన్న మన విశ్వ విమర్శనం భయోత్పాదకం కాక తప్ప. విశ్వద్రవ్య జీవాన్ని నిరాదరించి జీవాభివృద్ధికి విముఖమైనట్లు తెలిసినప్పుడు భయకంపితులవ్వటం సహజం. ద్రవ్యం తప్ప శూన్య ఆకాశంలో ఎక్కువ భాగం
జీవం గడ్డ కట్టుకొని పోయేంత శీతలంగా చల్లగా, జీవం తాకడానికి కూడా వీలైన మహోగ్రంగా ద్రవ్యం ఉంది. జీవ ప్రతికూలం అవటమే కాదు, జీవ వినాశక సామర్థ్యం కల పలు విధాలైన కిరణ ప్రసారాలు, రేడియేషన్స్ ఆకాశంలో వ్యాపించి నక్షత్ర గ్రహ మండలాల అశ్రాంతం అంటే ఖాళీ లేకుండా నాన్ స్టాప్గా మర్దిస్తుంది. కాగా జగత్తు జీవానికి విరోధం వహించినట్టు తోస్తాం. కేవలం పొరపాటున కాకపోయిన ప్రమాదవశంగా ఇలాంటి విశ్వంలోకి మనం విడిపడ్డాం అని కొందరి విజ్ఞానుల అభిప్రాయం. విశ్వంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చాలా కాలం విశ్వం పరిధవిల్లింది అంటే ఊహింపదగిన ప్రతి ప్రమాదం అంటే రివర్స్ అన్న సంభవించడానికి అవకాశం. జాతి అంధు అంటే పుట్టగానే గుడ్డైన వాడు ఆకాశంలో నిరంతర సంచారం చేసే కోటాను కోట్ల నక్షత్రాలు అనేక విధాలైన ప్రమాదాలు కలగవచ్చు. కానీ గ్రహకోట ఉద్భవానికి కావలసిన ప్రత్యేక ప్రమాదం కొద్ది తారలకే నక్షత్రాలకే కలుగుతుందని ఒక సిద్ధాంతం. జగత్తులో గ్రహకూటాల సంఖ్య అతి స్వల్పం అని గణితజ్ఞుల పరిశీలనం. అలాగే నక్షత్ర గ్రహకూటాలే ముఖ్యమని, భూమిపై ఉన్న భూమి వంటి గ్రహాలలోనే ఉత్పత్తి కాగలదని ప్రకృతి జ్ఞానం సూచిస్తుంది. అలాంటి గ్రహాలలో ఒకటైన జీవోత్పత్తికి ఉత్పత్తి అయిన భౌతిక పరిస్థితి, ఫిజికల్ కండిషన్స్ మొదట సమకూడాలి. ద్రవ్య రూపంలో ఉండగల సమానమైన తాపత్రయం, టెంపరేచర్ ప్రధానం. దుర్భర ఉష్ణ ప్రసక్తాలైన నక్షత్రాలు ఉత్పాతకాలు కావు. అక్కడ జీవోత్పత్తి జరగదు. టెంపరేచర్ భూమి మీద ఎలా ఉందో అలా ఉండాలి. దుర్భర ఉష్ణ ప్రసక్తాలైన నక్షత్రాలు ఉత్పాతకాలు కానే. పరమశూన్యం అబ్సల్యూట్ జీరో కంటే 4 డిగ్రీలు ఎక్కువ తాపత్క్రమం అంటే ఫారెన్ హీట్ మానంపై సుమారు 484 డిగ్రీల శీతల అధికత కల ప్రదేశాలకు అంతకు ఎక్కువ శీతల అధికత కలిగిన దుగ్ధ పదార్థం అంటే మిల్కీ వే పాలపుంత అవతల ఉన్న అత్యంత విస్తీర్ణ ప్రదేశాలు కొంచెం ఉష్ణం చేకూర్చే తారావళి ఆకాశ విక్షిప్త విస్తార సముదాయాలుగా భావించవచ్చు. ఈ అగ్నిగోళాలు అతి దూరాన దురూహ్యమైన అత్యధిక శీతల అధికత కల చలి, వాటికి అవతల సమీపంగా ఘన పదార్థాలని కరిగించి మరిగించు వేల కొలది అంశాల ఉష్ణోగ్రత గల వేడి ఉంటాయి. అలాంటి వహిని గోళానికి అంటే అగ్నిగోళానికి నిశ్చిత దూరంలో ఉండి దాన్ని ఆవరించి కొన్న సమశీతోష్ణ మండలం టెంపరేచర్ జోన్లోనే మనం ఎరిగిన జీవం వంటి జీవం బతకగలుగుతుంది. జీవానికి అనుకూలమైన ఇలాంటి మండలాల మొత్తం ఆకాశంలో 100,000,000 సహస్రాంశం కంటే అత్యల్పంగా. దీనిలో జీవోద్భవం చాలా అపురూపం. మన సూర్యుడిలాగా ఇతర సూర్యులు గ్రహాలని విరజిమ్మటం అసాధారణం అవటం చేత నక్షత్రాలలో ఒక్కటైన ఉత్పాదక మండలం భ్రమణం చేయటానికి గ్రహాన్ని పొందటానికి కష్టం. కనుక మన జీవం వంటి జీవానికి చోటు ఇవ్వటకి
ప్రధానంగా విశ్వం ఉద్దేశింపబడిందన్న విషయం అవిశ్వసనీయ. అలాగే అయితే విశ్వంలోని ద్రవ్య తత్పరిమాణానికి గల పరస్పర సంబంధం యుక్తంగా ఉండే అనుగుణమైన భౌతికావస్థలు తమంత తాము జీవోత్పత్తికి చాలుతాయో చాలు మనకు తెలియదు. క్రమంగా భూమి చల్లారిన కొద్ది సహజంగానే కానీ అనివార్యంగా జీవం ఉద్భవించిందని చెప్పిన తర్వాత భూమిపై ఇగో వచ్చాడా జీవం ఉద్భవించడానికి మరొక ప్రమాదం అత్యావశ్యకమైంది వేరొక పక్షం వాళ్ళ ఉద్దేశం. అంగారం అంటే కార్బన్, జలంలో గల ఆమ్లజని ఆక్సిజన్, ఉదజని హైడ్రోజన్ మొదలైన సామాన్య రాసాయనిక పరమాణువులే యాటమ్స్ ప్రతి జీవ పదార్థంలో గోచరిస్తాయి. జీవం ఏర్పడటానికి కావలసిన నానావిధ పరమాణువులని భూమి జన్మించింది మొదలు దానిలోనే ఉంటుంది. ఈ పరమాణువుల సముదాయం జీవకణం లివింగ్ సెల్లో ఉన్న విధంగా ఒకప్పుడు కూడి ఉండొచ్చు. అయినా వివిధ పరమాణువుల అసాధారణ సంసర్గంతో జీవం ఏర్పడిందా లేక ఈ అసాధారణ సంసర్గాన్ని జీవశక్తి వైటల్ ఫోర్స్ తో తోడు అవడం చేత జీవకణం ఏర్పడిందా అంట. కల్పనాధురీనుడైన విజ్ఞాని తన స్వాధీనంలో ఉన్న పరమాణువుల జీవాన్ని సృష్టించగలడు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం రాల. అవి నిర్ణయించగలిగితే జగత్తులో ఇతర ప్రపంచాలలో జీవం ఉందో లేదో ఊహించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఎలాంటి భావ వివర్తనం కలుగుతుందో మనం చెప్పాలి. సామాన్య పరమాణువులకు జీవ పదార్థాలు ఏర్పడుతున్న చాలా పెద్ద అణువులు మాలిక్యూల్స్గా ఏర్పడే సామర్థ్యం గల పరమాణువులే వాటిలో బహుళంగా ఉన్నాయి అని రాసాయనిక వ్యవచ్ఛేదం కెమికల్ ఎనాలిసిస్ వల్ల తెలుసు. పెద్ద అణువులుగా ఏర్పడే లక్షణం చాలా పరమాణువులకు లేదు. ఆమ్లజని ఆక్సిజన్ O2 O3 ఓజోన్ అణువులుగా, ఉదజని H2 H3 అణువులుగా ఏర్పడతాయి. వీటిలో ఏ అణువులో 4 కన్నా ఎక్కువ పరమాణువులు లేవు. వీటిని నత్రజని కలిపితే ఒక అణువులో ఉండే పరమాణువుల సంఖ్య అంతగా పెరగదు. కానీ అంగారాన్ని అంటే కార్బన్ని కనుక చేస్తే గొప్ప మార్పు. ఆమ్లజని, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ మొదలైన అణువులలో 100,000 కొలది పరమాణువులు. అలాంటి అణువులతోనే ప్రధానంగా జీవరాశులు ఏర్పడుతున్నాయి. ఈ అణువులతో జీవశక్తి కలిగటం చేత జీవం ఏర్పడింది గత శతాబ్దం కిందటని భావిస్తూ ఉన్నాం. కానీ తన పరిశోధనాగారంలో రసాయనిక సంయోగం కెమికల్ సింథసిస్ వలన యూరియా అనే అల్పాచమానంలో ఉన్న ఒక పదార్థాన్ని, యూరిన్లో ఉన్న ఓలర్ WOHLER తయారు చేశారు. అప్పటి నుండి శరీర సంబంధమైన కొన్ని పదార్థాలను తయారు చేయటానికి వీలై కనుక జీవశక్తి కారణంగా సంభవిస్తున్నాయని భావించబడి కొన్ని దృగ్విషయాలు ఇవాళ రసాయన శాస్త్ర సూత్రాలను, పదార్థ విజ్ఞాన సూత్రాలను అవలంబిస్తున్నట్లుగా అర్థమవు. అది కాక ఇతర పరమాణువులతో కలిసి పెద్ద అణువులు ఏర్పడుతూ
జీవ పదార్థాలు ప్రధానంగా కనిపించే అంగార పరమాణువే కాదు. జీవ పదార్థాలు నిర్జీవ పదార్థాలకు భేద కారణం జీవశక్తి కాదు అనే నమ్మకం బాగా పెరిగింది. అంగారక పరమాణు కార్బన్ అసామాన్య సామర్థ్యం ఉండటంచే విశ్వంలో జీవ ఉత్పత్తి సాధ్యమైనట్లు కనిపి లోహ మెటళ్లకు లోహేతర నాన్ మెటళ్లకు సుమారు మధ్య ఉండటంచే రసాయనికంగా కార్బన్ కొంత ప్రాముఖ్యం వహిస్తోంది. ఇతర పరమాణువులు బహుళంగా బంధించే సామర్థ్యం దానికి ఎలా అలవడిందో దాని భౌతిక నిర్మాణం వల్ల ఇప్పటికీ తెలియదు. దాని పరమాణు భారం 12, పరమాణు క్రమ సంఖ్య అటామిక్ నంబర్ 6, మూల పదార్థాల పట్టిక టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే పీరియాడిక్ టేబుల్. దీనికి 2 వైపులా ఉన్న బోరాన్ నత్రజని పరమాణువులు కార్బన్ పరమాణువులకు గల భేదం చాలా తక్కువ. బోరాన్ పరమాణువులో ఒక కక్షీయ ఎలక్ట్రాన్ అంటే చివరి కక్షలో ఎలక్ట్రాన్ అధికంగా, నత్రజని పరిమాణంలో ఉన్న దానిలో ఒకటి తక్కువగా అంగారక పరమాణం కార్బన్లో ఉంది. కానీ ఈ స్వల్ప భేదమే జీవ ఉత్పాదక సామర్థ్యానికి కారణమై ఉంటుంది. ఈ హేతు కారణం ప్రకృతి రహస్యాలలో ఒకటై ఉండటం నిశ్చయం. కానీ అంగారానికి మహత్తర లక్షణాలు ఎలా సంప్రాప్తమైనాయో అంటే కార్బన్కి ఎలా ఉన్నాయో గణిత శాస్త్రం ఇవాల్టి వరకు చెప్పుకోలేకపోయి. పరమాణు క్రమాంకం 26 గల ఇనుము ఐరన్, పరమాణువులో అయస్కాంతత్వం మ్యాగ్నెటిజం పుష్కలంగా 27, 28 పరమాణు క్రమాంకాలు గల నికెల్, కోబాల్ట్లలో కూడా ఈ లక్షణం కొద్దిగా ఉంది. ఇతర పరమాణువులలో సుమారు లేదనే చెప్పాలి. కాబట్టి 26, 27, 28 అటామిక్ నంబరు గల మూల పదార్థాలే అయస్కాంతత్వాన్ని పొందినట్లు తెలుస్తుంది. 83 మొదలు 92 వరకు పరమాణు క్రమాంకాలు అటామిక్ నంబర్లు మూల పదార్థాలే రేడియో ధార్మికత రేడియో యాక్టివిటీ కలిగి ఉంటాయి. కొన్ని సూత్రాలను అనుసరించి విశ్వం ప్రవర్తిల్లుతో ఈ సూత్రాల ప్రకారంగా నిశ్చిత పరమాణు క్రమాంకం గల మూల పదార్థాలు నిశ్చితమైన ప్రత్యేక గుణాలు ప్రదర్శిస్తారు. 6, 26 నుంచి 28, 83 నుండి 92 కక్షీయ ఎలక్ట్రానులు గల ఆర్బిటాల్స్లో ఉండే పరమాణువులు క్రమంగా జీవం, అయస్కాంతత్వం, రేడియో ధార్మికత అనే ప్రత్యేక లక్షణాలను చూపిస్తారు. అనంత శక్తియుక్తుడైన సృష్టికర్త ఒకే జాతి నియమాలకు బద్ధుడనుకోవటానికి అవకాశం లేదు. అగణ్యాలైన ఇంకా ఏ జాతి నియమాలను అనువర్తిస్తున్నట్లయినా ఈ జగత్తును నిర్మించి ఉండదు. ఇంకొక సూత్రజాలాన్ని ఎన్నుకొన్నప్పుడు కొన్ని పరమాణువులకు కొన్ని అసాధారణ గుణాలు ఏర్పడి ఉండటం వల్ల ఆ పరిస్థితిలో జీవం కానీ, అయస్కాంతత్వం కానీ, రేడియో ధార్మికత కానీ ఏ పరమాణువులో కనిపింపకుండా పోవచ్చు. కనుక అయస్కాంతత్వం, రేడియో ధార్మికతలాగా జీవం కూడా విశ్వాన్ని శాసించే సూత్రాల ఫలితమై ఉండొచ్చని రసాయన శాస్త్రం చెబుతోంది. అహంకార పూరితుడైన మానవుడు జీవోత్పత్తికి అనుకూలించటం చేతనే ఈ సూత్రాలు సృష్టికర్త ఎన్నుకొన్నాడని మనం ప్రతిపాదన చెయ్యొచ్చు. సృష్టికర్త సుగుణాఢ్యుడైన మానవుడిగా భావించినంతకాలం ఈ వాదాన్ని సమర్థించడు. కానీ మానవ అధిక్యతను క్షణకాలం మర్చిపోతే జీవోద్భవం కోసమే ఈ సూత్రాలు నిర్మింపబడ్డాయని కించిత్ అవకాశమైనా లేదని గ్రహించ సృష్టి రహస్యాలను ఛేదించిన
జీవశాస్త్రం బయాలజీ కన్నా పదార్థ విజ్ఞానమే ముఖ్యంగా కనిపిస్తున్నందువల్ల అయస్కాంతత్వం రేడియో ధార్మికత కోసమే ఈ నియమాలను సృష్టికర్త ఎంచుకున్నాడని మనం చెప్పాలి. ఈ విశాల దృష్టితో చూస్తే విశ్వంలో జీవానికి గల ప్రాముఖ్యం స్వల్పాతి స్వల్పం అని అర్థమవుతోంది. అప్పుడు జీవం పట్ల సృష్టికర్త పక్షపాతం వహించాడనుకోవడం ఒక హాస్యాస్పదమైన విషయంగా భావి. ఇంత విస్మయజనకంగా మనం జన్మించినట్టు విజ్ఞానం తెలియజేస్తుంది. ఇక జీవ ఉద్దేశం తెలిసి జీవకోటికి ముందు పెట్టుకొని అవస్థ ప్రాప్తిస్తే మనకు అనుగుణాల్సిన ప్రయత్నించిన భయం ఎక్కువై యథోచితమైన వేడి వెలుగులు గల ప్రదేశాల్లోని మన జీవం వంటి తేజ ఉష్ణ ప్రసారాలు భూమిపై పడుతున్నాయి కనుక మనం జీవిస్తున్నాం. ఆ యుక్త పరిమాణం ఏమాత్రం ఇటు అటు మారితే ధర నుండి భూమి నుంచి జీవం అదృశ్యం కావాలి. అలాంటి మార్పు సంభవించదు అన్న విషయం సంభవిస్తుంది అన్న విషయం విషాదకరం. సూర్యుని ఆవరించుకున్న సంకుచిత సమశీతోష్ణ మండలంలో తిరుగుతున్న భూమిపై ఉన్న మన ముందు ఒక హిమయుగం ఐస్ ఏజ్ సంప్రాప్తించేట్లు ఉంది. సాగర మధ్యంలో ఉన్న మానవుడు ఇలా జలావృతుడై ఉన్నప్పటికీ చుట్టూ జనం ఉన్నప్పటికీ దాహ ఉపశమనం చేసుకోలేక మరణిస్తాడు. తాగడానికి నీళ్లు పనికిరావుగా సముద్రానికి. విశ్వంలో అధిక భాగం జీవోత్పత్తి ప్రతికూలంగా ఉన్నంత దుర్భర ఉష్ణ సమన్వితమై ఉండగా మన ముందు ఎముకలను కొరికే చలిలో కొరకుడు వాడి మరణిస్తూ దుస్థితి మనకు పట్టినట్లు కర్మ. నిమిషానికి 25 కోట్ల టన్నుల చొప్పున సూర్యుడు బరువు తగ్గిపోతాడు. నిమిషానికి 25 కోట్ల టన్నులు చొప్పున సూర్యుడు బరువు తగ్గిపోతాడు. ఆ ద్రవ్యం తేజోష్ణ ప్రసార శక్తి రూపంలో బయటకు వస్తాయి. కాలం గడిచిన కొద్దీ నిస్సహాయుడై క్షీణ భాస్కర్ నుండి వెలువడే ఉష్ణ ప్రసారం పరిమాణం క్రమక్రమంగా తగ్గుతుంది. అప్పుడు జీవ అనుకూలమైన సమశీతోష్ణ మండలం వ్యాప్తి అనేది తగ్గిపోతుంది. ఈ మండలం సూర్యుడి వైపు ముకుడిస్తుంది. అగ్నిగోళమైన సూర్యుడు అనుకుంటే అందరి సమశీతోష్ణ మండలంలో భూమి తిరుగుతుందని అనుకోవాలి. భూమిని అనారాధ్య గతి సూత్రాలు డైనమిక్ లాస్ క్షణం తరుముతున్నట్టు శాస్త్రం చెప్తారు. ఏ దివ్య సంఘర్షము పృథ్వీ ప్లావము ఘటిల్లి జీవాన్ని రెప్పపాటు కాలం నిర్మూలించకపోతే జీవం ఘనీభవించే వరకు బాహ్య ప్రదేశ అభిముఖంగా భూమి యాత్ర అలా సాగుతూ పోవాల్సిందే. అయితే భయానకమైన ఇలాంటి దుర్గతి పాలయ్యేది భూమి ఒక్కటే అనుకుంటున్నారా? కాదు. మన సూర్యుడిలాగా ఇతర సూర్యులు కూడా కాలక్రమాన వేడిని పోగొట్టుకొని కొరడు వారాల్సిందే, అంటే శీతలం అయిపోవు. ఇతర గ్రహాలపై ఎక్కడైనా జీవం కనుక ఉంటే ఆ జీవం కూడా మనలాగా నికృష్ట సమాప్తి పొందాలి. పదార్థ విజ్ఞానం సైతం ఈ ఉదంతమే నివేదిస్తూ ఖగోళ శాస్త్ర ఆస్ట్రానమీ సహాయాన్ని కాక శక్తి పరిణామ సిద్ధాంతంలో ద్వితీయ సూత్రం స్వతంత్రంగా దీన్నే సూచిస్తుంది. ఈ సూత్రానుసారంగా విశ్వంలోనున్న శక్తి ఎనర్జీ అంతా యావత్ విశ్వంలో సమానంగా విభజింపబడుతుంది. సమస్త ద్రవ్యం ఒకటే టెంపరేచర్ కలిగి ఉంటుంది. అలాంటి తాపక్రమం జీవ అభ్యుదయానికి ఏమాత్రం చాలు అవటం చేత శీతల ఆధిక్యతం పెరిగి మరణం సంభవిస్తుంది. విస్పష్టంగా జీవాభివృద్ధికై సంకల్పింపబడక సంపూర్ణ నిరాదరము నిర్దిష్ట శత్రుభావము
వహించేటట్టు వ్యక్తమవుతున్న విశ్వంలోని సుమారు ప్రమాదవశంగా విడిపోవడం, శీతల అధికం చేత చలికంట దురన్యాయంగా గుడ్డివాళ్ళవ్వటి సూక్ష్మావాలు కారణం ఒకదానికొకటి పట్టుకొని ఊగులాటం, మానవ ఔన్నత్యమంతా చివరికి నశిస్తుందన్న జ్ఞానంతో క్షుద్ర రంగంపై లిప్త కాలం పాటు సాటోపాటంగా సంచరించడం, మనము ఈ విశ్వరంగంలో ప్రవేశించాము లేదు అన్నట్టు మనతో పాటు మానవ ప్రభావమంతా సమాప్తి చెందడం ఇదా జీవమంటే అని ప్రశ్న. ఇక జగత్తు జీవంలో ఇప్పుడు జగత్తు గురించి చెప్పారు. జీవితాంతం మ్యాటర్లింక్ రాసిన మృత్యువు అనే చిన్న పుస్తకం ఈ వ్యాసానికి ఇప్పుడు చెప్పేదానికి ముఖ్య కారణం అంటున్నారు వసంతరావు వెంకట్రావు. ఆయన మహాపండితుడు, విజ్ఞాని, తత్వవేత్త. ఐహిక ఆవరణాన్ని భౌతిక విజ్ఞాన దృష్టితో భేదించి పరమయోగిల విశ్వరహస్యాలను అన్వేషించిన జ్ఞాని. ఆ పుస్తకంలో ఆకర్షకమైన విశేషం ఒకడు. భౌతిక విజ్ఞాన ప్రతిపాదితాలైన అందులోని భావాలు ఉపనిషత్ అర్థాలు ఉన్నట్లుగా కనపడతాయి. ఉత్ఫుల్ల జ్ఞాన ఇంద్రియం కల జీవి ఆధ్యాత్మిక దృష్టితో చూసిన, భౌతిక దృష్టితో చూసిన పరమ సత్యం గ్రహించగలడు అన్న సత్యం మ్యాటర్లింక్ రాతలలో మనకు కనపడుతుంది. ఆ సత్యం మృత్యువులో నిబిడీకృతమై జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యార్థే సత్వం శోచితుమర్హతి. భగవద్గీత. చావును లేమియున్ మనుజ సంతతియన్ వ్యసనంబులు అందులో చావున సంభవించడు విచార మణంగు దినక్రమంబులో అంటే హరిశ్చంద్ర చెప్పారు. భువి చావును సుఖసుప్తి ఓలి బడయంబో అవునుగా అక్కడ దివి చావున్నను సావనీయకం కపర్ది స్వామి మృత్యుంజయ అని కంకణం అనే పదాలు. పరమ సుఖదాయని మహాదురిత లలిత ఘన భవార్ణ అవతరణ కారిణి విని సీమ హీనమతులట్లు భీతిల్లకెల్లవేళ మృత్యుదేవత నిన్ను ప్రేమించువాడు. జీవిత ప్రబంధానికి పంచమాస్వాంత గద్య, జీవిత నాటకానికి తుది రంగాంతంలో వ్రాలు అవనిక అంటే తెర వారిపో. జీవిత నదీ ప్రవాహానికి సాగర సంగం, జీవిత వృక్షానికి ఆకు రాల్చడం, జీవ మహా అపరాధానికి స్వస్థ చేతన ప్రవృత్తికి పరిసమ. ఇది జీవితం యొక్క పర్యవసానం. అదే మృత్యు. మృత్యువంటే సామాన్యంగా మానవుడు దద్దరిల్లిపోదు. మృత్యుభావం వాళ్ళ హృదయాంతరాలలో వ్యాపించి దుఃఖ ప్రేరకమై పేరుస్తుంది. దాన్ని ఏవగించే కొలది అది ఆకర్షిస్తుంది. తలచి భీతించిన కొద్ది భయం ఉత్పాదకమవుతుంది. పారిపోదాలతో చూస్తే వెన్నాడు, మరిచిపోతే వాళ్ళని గద్దించి పట్టి కొంగదీస్తుంది. కనుక మృత్యు స్వరూపాన్నే మనం ఎరగం కదా, మనకెందుకు భయం? దృఢచిత్తంతో మృత్యువునకు ఎదురు వెళ్ళాల్సిన సందర్భంలో దానికి వెన్నిచ్చి పారిపోయే ప్రయత్నమే మనం చేస్తాం. అనివార్యం, అనుల్లంఘనీయం కదా. అది అయిన మృత్యువును గురించి నిశ్చితాభిప్రాయం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించమసలవ. మృత్యువు అగమ్య గోచరం. మృత్యువు గాంభీర్యం అవగాహన చేసుకోవడానికి జవసత్వాలు ఉడిగేవరు. శ్వాస ఉచ్ఛ్వాసాలకే శక్తి లేని సమయం ఆసన్నం అయ్యే వరకు వేచి ఉంటాం. సాహస బుద్ధీప్తమైన బుద్ధి గలవాళ్ళమైన మృత్యువును గురించి ఆలోచించటానికి భయపడతాం. దీని పర్యవసానం ఏమిటంటే చివరి ఘడియలో తన్ను ఎరగని
ఉన్మత్తుల వలె ఆహాకారాలతో క్షోభించడం. అలా కాక కండబలం, బుద్ధిబలం నిండా ఉన్నప్పుడే మృత్యువును ఎదుర్కోగలిగేటువంటి స్థిర ధృతి సంపాదించుకుంటే అవసాన సమయంలో భయంకర యాతనా కల్లోలను తగులుకొని దుస్థితి భీతావృతమైన హృదయ అగాధాలను అవసాన ప్రార్థన ఆవేదనతో పైకి ఉబకాల్సిన అవసరం. మహోన్నత జీవిత శిఖరాలనంటుకొని ప్రసన్న భావ పరంపరలే జీవి యొక్క అత్యంత ఆరాధనగా వెళ్ళి విరియగల దుర్జ్ఞేయం తెలియని జగచ్చక్తిని అవగాహనం చేసుకోవటానికి కాంక్షారహితుడి జీవి చేసే నిర్మల ప్రయత్నం కన్నా వేరొక దివ్యారాధన ఉందా అంటున్నారు వసంతరావు వెంకట్రావు. మృత్యువు అనగానే సహజంగా కలిగే భయోత్పాతాన్ని వదిలేసి మృత్యువులొక సామాన్య జీవిత ధర్మంగా ఆలోచిద్దాం. మృత్యువు సంబంధించనివైనను మృత్యువు ఆరోపించబడిన లక్షణాలు పరిచ్ఛేదించగా ప్రధానంగా పోయేది అంశ రోగంలోని దుర్భర ఆవేదన. రోగాలు మృత్యువు యొక్క లక్షణాలు కావు, అవి జీవం యొక్క వికారం. రోగ ఉన్మాదులు ఎలాంటి బాధాపీడితులైన ఆరోగ్యం అంటేనే బాములంటే ఈ బాధలన్నీ నడిచిపోతాయి. ఆ రోగమే మృత్యువుతో సమాప్తమైతే రోగ వికారాలు మృత్యువులకు అంటగట్టి దుఃఖాసురవడదు. మృత్యువుకి నిందా అభిషేకం చేస్తారు, తీర్థం. అది మృత్యుముఖంలో మానవులు అనుభవించే అంత్యవేద మానవ కల్మితమే కానీ మృత్యువుకు దాంతో ఏం సంబంధం. మృత్యువు కన్నా అంత్య లక్షణాలు విపరీత యాతనే భయావహం. జీవన జ్యోతిని ఏకాకి చేసి నిరాధార నిరంజనం చేసి అంచించమైన అగాధంలో కొద్దిలో విసరిపుస్తే క్షణానికై నిస్సహాయంగా గంటల తరబడి వేచి ఉండటమే మహాదారుణ. మృత్యు కోరల చెక్కిన వాడి తాను అనుభవిస్తున్న వ్యధల కన్నా జ్ఞానం కన్నా వేరే జ్ఞానం. వైద్య సహాయంతో ఆ వ్యధను దీర్ఘీకరించటమే నేటి సంఘ ధర్మం. ఎలాంటి తీవ్ర సంక్షోభజనిత దురంత వ్యధలనైనా సాధ్యమైనంతవరకు పొడిగించడమే ప్రధాన ధర్మమని వైద్యులు ఆలోచిస్తారు. అహింస పరమధర్మమైన దారుణ క్లేశయుతమైన అంత్యకాలాన్ని త్వరగా పరిష్కరించ ఈ పక్షపాతం అసభ్యమని ముందొకప్పుడు తెలుసుకుంటారు. మృత్యు భయాన్ని మనం ప్రవేశపెట్టింది. మృత్యు భయాన్ని మతం అనేది ప్రవేశపెట్టి ఆ భయం వేళ్లు తన్నుకొని పోయి మతంపై విశ్వాసం క్షీణిస్తున్నప్పటికీ మృత్యు భయం తగ్గల. జీవితంలో క్రూరాతి క్రూరమైన దుర్భర వేదన కూడా జీవాంతంలో వేచి ఉన్న అజ్ఞాన యాతలకన్ సాధువులని వైద్యుల దీక్షతో రోగుల ఘటికా ప్రయోగం మందులు వేస్తున్నారు. దుర్భర ఆవేదనాయుత అవకాశ కాలాన్ని పొడిగించే ప్రతిక్షణం పరలోకంలో జీవికై వేచి ఉన్న దురంత దుఃఖ అనుభవం నుండి అపహరించబడినట్లే భావిస్తారు. ఐహిక అంత్య దుఃఖం, చివరి దుఃఖం, మరణాంతర అజ్ఞాత దుఃఖం. ఈ రెంటిలో మాయామేయమైన కాల్పనిక దుఃఖాన్ని పరిహరించడానికి యథార్థమైన దాన్ని అనుభవించడానికి అంగీకరిస్తుంది. దీనివల్ల రెండు అనర్థాలు. అవసాన యాతన పొడిగించడం చేత మృత్యు సంత్రాసం సహస్ర అధికమవుతుంది. ఆసన్న మృత్యు భయం చేత అంటే మృత్యు సాగు దగ్గరకు వస్తోందనే భయం చేత చివరి వేదన పొడిగించడానికి ప్రబల ప్రయత్నం. కాస్త ఇంకొన్ని రోజులు ఆపుదామని ప్రయత్నం. అయితే ఆరోగ్యం చెడగానే జీవులు మృత్యువాత పడతారని ఎలా నిశ్చయించడం?
బాధ ఉపశమనానికి ఎట్లా చికిత్స చేయకుండటం అని వైద్యులు ప్రశ్నిస్తారు. ఆవేదన పాలైన జీవితాంతం వరకు కాపాడకుండా ఉంటే చంపినట్లే కదా అని కూడా అనొచ్చు. యాతన ఆరోపితమైన మృత్యు మహాభీభత్సంగా గోచరించటం చేత అంత్య దుఃఖాన్ని పొడిగించటమే ధర్మం అనిపిస్తుంది. కానీ ఈ యాతన మృత్యు సంబంధమైంది కాదని గుర్తించి మహాత్రాసజనకమే జీవ నిర్గమం కాని మృత్యువు ఆగమనం కాదని తెలుసుకోవాలి. మృత్యువుని ముష్కరంగా అంటే ఏదో దారుణంగా జీవం నిరోధిస్తుంది, కానీ జీవంపై మృత్యువెప్పుడు దండెత్తదు. సుషుప్తి కేవల వాంఛనీయం, ఆరోగ్యప్రద. సుఖ నిద్రను మూర్ఖించి తూసేస్తే ఆయాసం చెందుతారు. అంచేత దీర్ఘ నిద్ర నిందార్హమా? అజ్ఞానం మృగాలిక అధిక మరణ దుఃఖం అనుభవించటానికి మన జ్ఞానం ఉపయోగపడు. హాయిగా ప్రతి రాత్రి నిద్రా వివసుడైన కాలమానం ఆసన్నమైతేనే ఆత్మజ్ఞానోదయమైన జీవి ఆనంద వివసులై ఐహిక బంధాలను ఛేదించుకొని మృత్యుస్వరూపమైన ఎరిగిన వాడి సుషుప్తిలాగా మృత్యువు కూడా ఆనందప్రదం అవుతుంది. మృత్యువు నుండి అంచె ఘడియల యాతనను తీసేసినప్పుడు నిర్భయంగా మరణించగల. పరలోకావాసం సౌఖ్యప్రదమని విశ్వసించగలరు. మరణపూర్వం జీవి పొందే భీకర వేదనే కాక మరణాంతర పరలోక దుఃఖాను సైతం మృత్యువుకు కారణంగా ఆరోపించి మృత్యుస్వరూపాన్ని భీభత్సంగా చిత్రించుకోవడం జీర్ణానికే నిర్ణీతమైన పాంచభౌతిక శరీరాన్ని దహించేది మృత్యువా? జీవాత్మ పరలోక యాత్రకు తీసుకుపోయేది మృత్యు. జీవి యొక్క ప్రాణానికి విముక్తి ప్రసాదించేది శరీరాన్ని దహించేది మనం, వాపోయేది మనం. జీవి యొక్క పూర్వాపరాలతో మృత్యువు ఎలాంటి సంబంధలే. మృతకాళేబర సంస్కారం పూర్తయ్యేసరికి మృత్యువు ఎన్ని లోకాలు దాటిపోతుందో. భావశిఖరోన్నతాల నుండి ఒకసారి సమీక్షిస్తే పుష్ప అవసానాల, శిలా విశీర్ణాన్ని, మాంసక్షయానికి అవంత భేదం లేదు. కానీ వికీర్ణ శరీ కళవిబల దృశ్యం మహాఘోరంగా హృదయ విదారకంగా పై సత్యం గ్రహించి సమత్వము అలవడ చేసుకున్నప్పుడు మనోవైకల్యం ఉండదు. అగ్నిజ్వాలలో పుష్పించే అమర జన్మమే మృత్యు. మళ్ళా అగ్నిజ్వాలలో పుష్పించే అమర జన్మమే మృత్యువు. కనుక ఉత్తర క్రియల గురించి విచారించక్కర్. ఇక పరలోక ఆవాస త్రాసం ఒక్కటే మిగిలే. అక్కడికి వెళ్తే ఏమో పరలోక యాతనల గురించి మతాభిప్రాయాలని విడిచిపెట్టడం మంచిది. బుద్ధి గోచరమైనట్లుగా సప్రమాణంగా
పరలోక బీభత్సాలకు నిరూపించిన మతం లేదు. మానవుడా, నిరూపణలో విశ్వసించి సహజ సత్యాన్వేషణ నుండి విరమించడం, అది అప్రతిహతాలై ఉండాలి. సర్వత్రా సత్యాన్వేషణలో వినియోగించటం చేత చిచ్చక్తి మనకు దత్తమై సరళమైన తర్కం చేత విషయ నిర్ణయం చెయ్యాల్సిన అవసరం ప్రతి విషయంలో ఉంది. సదాచారానికి తర్కాన్ని త్యాగం చేయమనటం ధర్మమా? బుద్ధిని మించిన అత్యుత్తమ శక్తి దైవదత్తమై మనలో గుప్తంగా ఉండగా మన ధీశక్తిని అనివార్యంగా ఆకర్షించలేదని కొన్ని విశ్వాసాల మూఢబుద్ధితో అనుకరించలేదని దైవం శిక్షిస్తే మనం ఏం చెయ్యగ? తను ప్రసాదించిన పరాత్పరాంశమైన జ్ఞానజ్యోతి తిరస్కరించే విషయాలు అంగీకరించలేదు. దైవాన్ని మందలిస్తే మనం ఏం చెయ్యగ? దుర్జ్ఞేయమైన క్రూర చిద్విలాసాన్ని, ఘోరతర తంత్రాన్ని, దౌర్జన్యాన్ని బలి కావించబడ్డామని విచారించటం కన్నా ఇంకా చెయ్యటానికి ఏముందయ్యా? మృత్యువు అంధకార బంధం. ఆ అంధకారంలో విజ్ఞాన రశ్ములు వ్యాపించి మృత్యు స్వరూపాన్ని విశదపరచటానికి జీవాత్మ పర్యటిస్తున్న పరలోకం భయావహం కాదా అనే విషయం మనం తర్కించాల్సింది. మరణం తర్వాత జీవాత్మకు ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది? మత దృష్టిలో జీవాత్మ చతుర్వధ అవస్థ, 4 kinds ఆఫ్ సర్వైవల్ ఏదో ఒకటి పొందటానికి అవకాశం ఉందని భౌతిక విజ్ఞానం తెలియచేస్తారు. అవి సంపూర్ణ వినాశం, జీవ సంబంధ చైతన్యంతో అవస్థానం, చైతన్యరహితమైన అవస్థానం, కొత్తదైన విశ్వక్షీణ చైతన్యంతో అవస్థానం. కనుక సాపేక్షయా నీతిలో దేనికి అధిక అవకాశం ఉందో ఆలోచిద్దాం. సంపూర్ణ వికాసం, వినాశం సంభవంగా తోస్తాం. అంటే చివరిలో మనం బందీకృతమై ఉన్నాం. అనంతత్వానికి నిర్గమ ద్వారా వెళ్ళిపోవడం. ఒక వస్తువు కానీ, ఒక భావం కానీ ఈ విశ్వాన్ని, ఆకాశాన్ని, కాలాన్ని నిర్గమించి బయటికి పోదు. మన శరీరంలో పరమాణువు కానీ, నరం యొక్క కంపం కానీ అవి నశించే ప్రదేశానికి పోదు. కొన్ని అద్భుతాల క్రితం తేజోవిహీనమై కృషించిన కొన్ని నక్షత్రాల మహోజ్వల కాంతి నిరంతర ఆకాశయానం చేస్తూనే ఉంది. విశ్వంలో శూన్యతకు స్థానం లేదు. ఆలోచించిన కొద్దీ శూన్యత స్థాన విహీనం అవుతుంది. కాబట్టి జీవాత్మ నశించదు. జీవ సంబంధ చైతన్యంతో అవస్థాన విజయమై విచారించగా ప్రధానమైన అహం అనే భావం అనంత కాలాకాశంలో తనపై కేంద్రీకరిస్తున్నట్లు మన దృష్టిని ఆకర్షించి ఈ అహంభావం విశేషం ఏమిటి? అహం శరీర అనుభవమైన విశేషమా? శరీర సంబంధం లేని భావజనిత. మనస్సు లేకపోతే శరీరానికి ఆత్మ చైతన్యం ఉంటుందా? మనస్సు లేదు. అలాగే మన శరీరం విడిచినప్పుడు మనస్సు ఏమవుతుంది? మనస్సు ఉంటుందా? అలాగే మనస్సు లేని శరీరాల మృత శరీరాలను ఎరుగుతాం. కానీ శరీరం లేని మనస్సు మనకు లేదు. ఇంద్రియ రహితమై పోషకమైన ఇంద్రియ రణరహితం కరణరహితమైన పరమ బుద్ధి ఉండవచ్చు. కానీ భూలోక అనుభవాలే జీవాధారాలుగా గల మన బుద్ధి మరణ అనంతరంలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా బతకడం అనే అహం యొక్క వినాశం గురించి యోచించే సందర్భంలో ఈ అహం మన మనస్సు కాదని, శరీరం కాదని తెలుసు. అహం రూపం కాదు, పదార్థం కాదు. రూప పదార్థాలు నిత్య పరిమాణం పొందు. అహం జీవం కాదు,
ఏంటంటే రూప పదార్థాలకు కారణము కార్యము అయి ఉండడం, అది జీవం. అయితే అదొక బిందువా, అదొక అనిర్వచనీయం, అదొక ధారణా పరంపర, భావశ్రేణి, బాహ్య శక్తులకు ప్రవర్తించేటువంటి నిత్యక్రియల సముదాయం. సంశయగ్రస్తమై, ఊహాతీతమై, క్షణభంగురమై, అహం ఒక అభాస, ఈ అభాస వ్యామోహితరమై జీవిత సత్యాన్ని లెక్కబెట్టాలి, గణించమని లెక్క చెయ్య. అనంత ఆకాశంలో మన శరీరంలోని ద్రవ్యం అత్యద్భుత పరిణామానికి లోనవుతోంది. భౌతిక శరీరం విచ్ఛిన్నం కాగానే అందులోని పరమాణువులు కొన్ని భూమిని విడిచిపెట్టిపోతాయి. అలాంటి వాటిలో కొన్ని భూమిని ఆశ్రయించిన వాటిలో కొన్ని కాలానుసారంగా ఏ పరిమళ కుసుమంగాను, సుగంధంగాను, కాంతిగాను, వాయువుగాను, నక్షత్రంగాను పరివర్తన మార్పు చెంది అనంత సౌఖ్య అనుభూతి పొందరు. కానీ ఆ విషయాన్ని ఉదాసీన భావంతో తోసిపుట్ట కుదిరియ జగజ్జీవంతో మేళగించేవరకు మన ధృతి వికసించి దానికి అవగాహన చేసుకొని దాన్ని శాసించగలమన్న భావం కూడా మనకు తృప్తికరం కాదు. అలాంటి మహత్తర విషయాలను ఆలోచించనీయక ఆ దివ్య పరిణామ అనుభవం మనకు కాగాలదని, అయినా సుఖప్రదం కాదని అహం అనేది భ్రమింపచేస్తుంది. అహం అంతటితో తృప్తి చెందదు. నా మనస్సులోని మహోన్నత భాగాలు, స్వాతంత్ర్య భాగాలు, చారుతర భాగాలు, అందమైన భాగాలు నిరంతర జీవకళతో శోభాయమానంగా ఆనందానందం పొందేటుగానే నేను గణించను. నా అనుభవాలు నావి కావు, వాటిని నేను ఎరగను. నావి అనే భావం కలిగించే బంధాన్ని మృత్యువు అంతరింపచేసి ఆ మనోభాగాలు కాలాకాశాల్లో తేలుతుంది. అవి దూరంగా ఉండే నక్షత్రాలలాగా నాకు అజ్ఞేయాలు తెలియరాదు. బొందిలో బందీకృతుడై ఉన్న కాలం నాకు ప్రాప్తించిన అనుభవాలు, జ్ఞాపకమున్న విషయాలు సత్యమని భావిస్తాను అంటుంది మనలోని అహం. అయితే చైతన్యంగా పరిణమించే మన శరీరం నుండి ఉత్పన్నమైందని భావిస్తాం. ఇంద్రియ దత్త విషయాలు మనస్సు గ్రహి సక్రమంగా ఏర్పాటు చేస్తుంది. ఇంద్రియ సంబంధాన్ని వదిలి ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రయత్నాలకు ఆధారాలే ప్రోత్సహించేవి శ్రోత్ర, వక్షు, చర్మ, కళ్ళు, ముక్కు మొదలైన ఘ్రాణేంద్రియాలు కదా. ఇంద్రియాలే నశించాక మనస్సు యథాపూర్వంగా ఎలా ఉంటుంది? శరీర అంతర్గతమై ఉన్న తన్ను తాను ఎరిగిన మన శరీరాన్ని విడిచి అనంతంలో పర్యటిస్తోంది. అప్పుడు తను ఎలా గుర్తిస్తుంది? స్వయ పరిపాకంతోనే క్షీణించే ధారణాశక్తి శరీర రహితమై అనంత ఆకాశంలో తిరుగుతాడు. మనసు తాను తాను గుర్తించుకోవడానికి అది ఉపయోగపడుతుందా? ఇంద్రియాతీతమైన దివ్యశక్తి మనలో గుప్తంగా ఉంటే ఉండొచ్చు. దాన్ని ధృతి కూడా కనుక్కోలేదు. ఆ అంతఃశక్తి అహం మాత్రమే ఎలా గుర్తిస్తుంది? ఆ దివ్యశక్తే మానవుడైతే వాటితోనే అది నశించిపోతుంది. కాబట్టి జీవ సంబంధమైన చైతన్యం అవస్థానం అసంభవం, అచింత్యం, ఊహించలే. అదొకవేళ సాధ్యం అయినా భయావహం కానే. శరీరం పోగానే భౌతిక యాతన అంతర్ధానం అవటం అనేది నిశ్చయం. ఇంద్రియ జనితారైన మానవ నైతిక వేదనలు కూడా తక్షణమే అదృశ్యము. నిత్యమైన ఆత్మ భూలోక జీవితంలో శారీరక దుఃఖాల ప్రతిఘాతాన్ని అంటే ఎదురు దెబ్బని అనుభవిస్తుంది. భగ్న ప్రేమ, నిరాకృత అనురాగం, అపజయం, నైరాశ్యం, కృతజ్ఞత, మానహాని,
మొదలైనవి పంచేంద్రియాల ద్వారా ఆత్మను బాధపెట్ట. శరీరం ముక్తమైన జీవాత్మ దుఃఖిస్తే శరీర స్మరణ చేతనే దుఃఖించాలి కానీ దేశ కాలాతీతమై ఆత్మ జీవ అనుసంధాన గురి విచారించడం అసంభవం. కనుక జీవాత్మ కేవల ఆనంద పిపాస అమందానందానుభూతే తత్ లక్షణం దాని. అలాంటి జీవాత్మ దుఃఖించక విధి లేకపోతే తన సంకుచిత పరిమితికి దుఃఖించాలి కానీ కాలాకాశ బంధ విమోచనం పొందిన తన పరిమితిని ఎలా గుర్తిస్తాడు? గుర్తించి దుఃఖించడం లేదా రెండూ చాలా కష్టమైనవి. ఇక చైతన్యరహితంగాను జీవ సంబంధమైన చైతన్యానికి అవ్యయమైన చైతన్యంతోను జీవాత్మ ఉత్తర జీవనం గడపు. చైతన్యరహితమైన ఉత్తర జీవితమే అంటే తర్వాత భవిష్యత్ జీవి సాధ్యమైతే పరలోక దుఃఖానుభవ సందర్భం అది ఆత్మ యొక్క వినాశానికి సమం. అలాంటి విషయంలో మృత్యువు అంటే భయం చెందాల్సిన అవసరం. శరీరం విచ్ఛిన్నమై పోతుంది కాబట్టి శరీరం బాధింపబడజాలు. సుఖ దుఃఖాల జనకమై శరీరం నుండి విడిపోయిన మనసు అనంత ఆకాశ గాంభీర్యంలో నిర్వాణం చెందుతుంది. జీవాత్ పరమ సుషుప్తిని శాంతిని పొందుతుంది అని వాదించవచ్చు. దీనికి పూర్వపక్షం లేకపోలా ఎలాంటి చైతన్యరహితమై అవస్థానం అనిగా ఎవడైనా ప్రశ్నిస్తే జీవ సంబంధ చైతన్యరహితమైంది అంటారు. జీవ సంబంధ చైతన్యం అనంతంలో ఉండడం అవకాశం లేదని మొదట్లోనే చెప్పాం. అయితే విశ్వ చైతన్యమే లేదంట అది కూడా అయుక్తం పనికిరాదు. కనుక చైతన్యరహితమైన అవస్థా విషయమై ఇలా పురస్కృతమైన వాదం ఇదంతా మిథ్యావాదం. మానవ ధృతిని అలజడిని పెట్టే మహత్తరమైన క్లిష్ట సమస్యలు సూక్ష్మంగా ఒక్క క్షణంలో సమాధానం కోసం ఏర్పడిన వితండవాదాలు ఇవన్నీ. ఈ సమస్య మానవ జిజ్ఞాసకన్ మహోత్తమమే. మానవ సహస ప్రవృత్తి అనుగుణ్యమే. దీన్ని సాధించడం ఎలా? మన అజ్ఞేయమైన ఒక జీవితంగా మృత్యువును భావించుకుందాం. తెలియందన్నమాట. మరణాన్ని కూడా జననంలాగా చూసే సమదృష్టి అలవాటు చేసుకుందాం. అలాంటి సమయంలో శిశు జనన వార్త వింటే మనకి కుతూహలంతో మరణ వార్త కూడా ఆలించగలిగే మనస్థితి. పిల్లాడు పుట్టాడంటే ఎంత సంతోషిస్తాము, మరణం వచ్చిందంటే కూడా అంతే సంతోషం. జరా మరణ రహితమై శాంతియుతమైన నిర్జన్మం. మళ్ళా జన్మలోకం లేకపోతే మరణంతో పూర్తి కాని మాయామేయ చరిత్ర గల భౌతిక జన్మ అనే వివిధ జన్మాలు గల ఉన్నాయని భౌతిక జన్మకు పూర్వమే మనకు చెప్పి వాటిలో వాంఛనీయమైన దాన్ని పొందటానికి అవకాశం ఇస్తే భౌతిక జీవితాన్ని ఎవరు కోరుతారు? సత్యజ్ఞాన అభివృద్ధికి నిరోధించే ఈ క్షుద్ర ప్రపంచంలో కాలు పెట్టడానికి ఎవరు ఒప్పుకుంటారు? కాగా భూలోక ఆవాసాన్ని ఉత్తరించే తరింపచేసే మరణం ఆయత్తం పెట్టే చివరి కాలమే జీవితంలో శ్రేష్టమైన భాగం. కనుక మరణం ద్వారం తెరవబడగానే నిరామయ ఆనంత్య విహారార్థమై మరణ జీవాత్మ ఉద్గమిస్తుంది. వెలుగు ఆనంద సాగరంలో అది ఓలలాడు. ఈ సాగరంలో అహం గతేమిటి? శరీరం నుండి విముక్తి పొంది అనంత్య గర్భంలో అంటే తర్వాత జన్మలో ప్రవేశి అహం యొక్క ఒక సూక్ష్మకణం మిగిలి ఉన్నప్పటికీ అది మళ్ళా అనంత్యంలో అనంటే అన్నింటిలో వర్ధిల్లుతుంది. ఒక చలన, ఒక స్పంద,
ఒక ప్రసారం కాని నశించలేని ఇన్ఫినిటీలో భావం మాత్రం ఎలా ఉంటుందయ్యా? భూలోకంలో వివిధ అనుభవాలచే పెంపొందిన అహంభాగం చివర్లు ప్రవేశించిన అహం యొక్క కణం వివిధ కొత్త అనుభవాల చేత ప్రవర్ధమానంగా పెంపొందించరు. భూలోకంలో ప్రత్యేక చైతన్యం సంపాదించగలిగిన అహాని చరమలోకంలో విశిష్ట చైతన్యం ఎందుకు రాదు? మనకు అతి ప్రియమైన అహం ఒక్క రోజులో సృష్టించింది కాదే. మరణకాలం అప్పటి అహం, జనన సమయం అప్పటి అహంకారం. అహం కొత్త ద్రవ్య భావాలను లంకించుకుంటుంది, అంటే దాన్ని చుట్టుకుంటుంది. విచిత్ర పరిణామ పరంపర లోపడి సంకల్ప చేత, విధి చేత, ప్రమాదాల చేత సంస్కృతి పొంది మన అజ్ఞేయ స్వభావం గల దాని కేంద్రకం ఒక భావం కన్నా సూక్ష్మం కావాలి. భూమిలో జన్మించిన తర్వాత వాతావరణ సంపర్కం వల్ల, ప్రకృతి శక్తుల నిత్య ప్రవృత్తి వల్ల మాతృగర్భంలో ఉన్నప్పటికంటే విచిత్ర విశేష పరిణామం పొందిన మనం మరణానంతరం భూమిని విడిచి విశాల అజ్ఞాత ఆనందదాయకమై నవీన వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి అత్యద్భుత పరిణామం పొందగలం అని ఆశించడం సహజం కాదా? సమంజసం కాదా? దేహం నుండి నిర్గమించిన జీవాత్మ అనంతంలో మిళితం కాని వేళ ఒక నూతన పదార్థాన్ని గ్రహించి కాలాకాశాలను అతిక్రమించి నిరంతర అభ్యుదయం పొందటానికి సందేహం లేదు. భూలోకవాసం అంతగా కోరక లేకపోయినా నేటి మహోన్నత ఆశయాలే మన భావి పరిణామానికి ఆధారం కావాలి. మన మహోత్కృష్ట భావాలే మరణ పురోగాములై పరలోకంలో మనకు స్వాగతం చెయ్యటానికి సిద్ధమై ఉండదు. ఆ భావాలను ఆవరించి స్ఫటికీకరిస్తున్న అనంతం మన స్వభావానుకూలంగా ఉండదు. పరలోకం చే అక్కడ మన జీవితాన్ని సంస్కరించుకునే శక్తి ఎలాంటిదైనా మానవ శక్తి కన్నా ఉత్తమోత్తమమై ఆనందదాయకమవుతుందని చెప్పడం తప్ప. మనస్సులకు ఒక్కటే దుఃఖం, ఆత్మజ్ఞానం పొందలేదు. అందుకు సామర్థ్యమైన లేదు. శరీరం నుండి వియోగింపబడిన మనసు భూలోక దుఃఖ స్మరణ చే విచారం కలగచ్చు, కానీ ఆత్మజ్ఞానం పొందలే. అసామర్థ్యాన్ని పుట్టే దుఃఖం ముందు ఈ విచార క్షణికం, క్షుద్రం కూడా. ఆత్మజ్ఞాన అనుభూతిని ఆశించవచ్చా అని అడిగితే జగత్తులో ఆత్మజ్ఞానం లేని వస్తువు ఉండటం కష్టం. ఎందుకంటే జగత్తే జ్ఞానం, జ్ఞేయం. తెలియబడాల్సింది తెలుసుకోవాలి. అనంతంలో ఉన్న మనసు స్వపరిమితిని గుర్తించిన దాన్ని అతిక్రమి. కాబట్టి పరిమిత జ్ఞాన జనిత దుఃఖ అనుభవం లేదు. అవటం ఆత్మజ్ఞాన అనుభూతి పొందజాలు పరితాపానికే అవకాశం. అనంతంలో సమ్మిళితమైనంత అమందానంద ప్రాప్తే కదా. అనంత అంటే ఇన్ఫినిట్ స్వభావం ఎలాంటిది? అనంత్యం. రెండు విధాలు. ఒకటి బుద్ధికి కనపడి గోచరించి, రెండవది ఇంద్రియాలకి కనపడి అగోచరమై బుద్ధిత కాలాకాశ పరిమితి లేని జగత్తులో నిమగ్నమై ఉన్నామని. ఈ జగత్తు ఆద్యం లేదు, అంతం లేదు, మధ్య. దీనికి ఒక లక్ష్యం లేదు. ఉంటే గతించిన అనంతకాలంలో సాధించి ఉండే ఈ అసంఖ్యాక భవనాలు కానీ భువనాలు కానీ మానవుడు కానీ విశ్వక్రమాన్ని ఏ విధంగానూ మార్చలేదు. జగత్తుకు ఒక భావం లేకపోతే ఇదివరకు ఎప్పుడు భావించలేదు. భావం ఉంటే అది అనాదిగా, అది నిశ్చలావస్థలో ఉంది. భావి కాలంలో చేయదలుచుకున్న ప్రయోగాలను భూతకాలంలో చేసి
గతించిన అనంతకాలంలో సంభవింపవేవి కూడా సంభవించని ఏవి కూడా రానున్న అనంతకాలంలో వాటిల్లుతాయి అనుకోవటానికి అవకాశం కూడా కనిపించి చైతన్యమయమై ఉండకపోతే ముందెప్పుడు కూడా చైతన్యయుతం కాలేడు. కాబట్టి ఇలాంటి బుద్ధి గోచరమైన అచంచ విలక్షణ కాబట్టి అనంతంలో అంటే ఇన్ఫినిట్ కోట్ల కొలది భువనాలు గోచరిస్తాయి. ఈ భువన గోళాలు కాలాకాశ పరిమితాలై ఉన్నాయి. జన్మించడం, మరణించడం, పునర్జన్మించడమే వాటి నైజం. భువనాలు జగత్తు యొక్క అవయవాలు. ఆద్యంతరహితమైన జగత్తు యొక్క అవయవాలు ఆద్యంత సంయుక్తమై ఉన్నాయి. ఈ జగద్భావాలను మనం తెలుసు. అవి ఎంత అసంఖ్యాకంగా ఉన్నాయంటే మన స్వల్ప దృష్టిలో యావత్తు జగత్తుని అవి నింపుతాయి. గమ్యస్థానం లేదు. జగత్ గమ్యస్థానంగా అవయవ భూయిష్టమై ఆశయరహితమైన అనుకున్న జగత్ పరిశీలించ అత్యంత కుతూహలం ఒక విశిష్ట ఆశయాన్ని పాలిస్తున్నట్లు. ఇలా ఇంద్రియ గోచరమైన జగత్ బుద్ధి గోచరమైన జగత్తు విరుద్ధంగా కనిపిస్తుంది. గాంభీర్యం తరచిన కొద్ది మన అజ్ఞానం స్పష్టమై ఈ రెండు జగత్తులు అభేద్యాలే. మిగతా విషయాలు రేపు. తండ్రి